చేసుకుంటాను. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు సార్ సివి రామన్ గారు రామన్స్ ఎఫెక్ట్ అనే ఒక అత్యున్నతమైన ఒక ఇది అనమాట ఒక ఎక్స్పెరిమెంట్ని ఇవాళ చేశారు. సో దానికి గాను ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. 1930లో ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో 1928 ఫిబ్రవరి 28న ఈ రామన్స్ ఎఫెక్ట్ అనే ఒక ఇది కనుక్కున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని 28th ఫిబ్రవరి మనము నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దీంట్లో ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు సృజనాత్మక శక్తి, తర్వాత సైన్స్ మీద అవగాహన, అలాగే వాళ్లకు సైన్స్లో ఏమేమి ఉన్నాయి, మనం చిన్న చిన్న వస్తువులతో ఎలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాదాపు అన్ని క్లాసులు ఇక్కడ నేను ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ నుంచి 8th 9th క్లాస్ వరకు కూడాను చూశాను. పిల్లలు చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు, రకరకాలు కూడా చేశారు. కొన్ని చోట్ల చిన్న పిల్లలు కూడాను నర్సరీ వాళ్ళు కూడాను వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అది బాగుంది, వాళ్ళ మోడల్స్ కూడా చాలా బాగా పెట్టారు. అలాగే కొన్ని ప్రొజెక్టర్ ఒకటి, దాని తర్వాత రోబో చేశారు. మేము ఇప్పుడే చూసాము రాకెట్ లాంచింగ్ ఎలా ఉంటుందో ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. సో మొత్తం మీద అన్ని రకాలుగా ఈ యాక్టివిటీస్ ఇక్కడ బాగా చేశారు. ఈ సైన్స్ డే ఉద్దేశమే అదే అన్నమాట. మనకు సైన్స్ యొక్క ఉపయోగం ఏమిటి, సైన్స్తో మనం అంటే ఎట్లా జీవితాన్ని అనుబంధంగా చేసుకొని వెళ్తాము అనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేయడం ఉద్దేశం ఇది. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా టీచర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఆ సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళని ఈ విధంగా ప్రోత్సహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో నన్ను ఈరోజు దీనికి రమ్మని పిలిచారు మన భాషణ యజమాని గారు. అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్. everyone. Myself సురేంద్ర బాబు, వాష్యం స్కూల్ ఆదోని 1 బ్రాంచ్ ప్రిన్సిపాల్ని. ఈరోజు వాష్యం పాఠశాలలో వాష్యం చైర్మన్ రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, తర్వాత ఎండి సాకేతరామ్ సార్, ఎడిఓ కవితా మేడం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సైన్స్ ఎక్స్పో అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భాష్యంలో ఈ యొక్క విజ్ఞాన వీచికలు అనేటువంటివి ఈరోజు మొదలయ్యాయి. నర్సరీ కిడ్స్ మొదలుకొని 10th క్లాస్ స్టూడెంట్స్ దాకా ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క మేధస్సుకు పదును పెట్టి రకరకాల యాక్టివిటీస్ చేశారు. అందులో సైన్స్ సంబంధించి డిఫరెంట్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ అని, కెమికల్ సైన్స్ అని, బయాలజికల్ సైన్స్ అని చెప్పేసి, సోషల్ సైన్సెస్ అని చెప్పేసి మ్యాథమెటికల్ సైన్స్ కూడా వింటూ ఉంటుంది. కాబట్టి అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ గా ప్రతి స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఎక్సలెంట్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం అనేది ఈరోజు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు గోపీనాథ్ సార్ గారు రావడం మాకు చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే సైన్స్ లో ఒక పురోగతి సాధించి ఈరోజు ఆదోని పట్టణంలో అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారు రావడం అభినందించదగ్గ విషయం. అటువంటి వ్యక్తి వచ్చి మాకు ఈ రోజు సార్ ఓపిక కూడా చూస్తే నర్సరీ కిడ్ మొదలుకొని 10th క్లాస్ స్టూడెంట్ వరకు ప్రతి స్టూడెంట్ చేసిన ప్రాజెక్టుని సున్నితంగా పరిశీలించి చక్కగా సార్ వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు గోపీనాథ్ సార్ గారికి భాష్యం విద్యాసంస్థ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పాఠశాలలో సైన్స్ టీచర్స్ ఫిజికల్ సైన్స్ సంబంధించి సీనియర్ శివ సార్ ఉన్నారు, జూనియర్ శివ సార్ వచ్చేసి ఫిజికల్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ కెమిస్ట్రీ సంబంధించి సీనియర్ స్వామి సార్ అని చెప్పేసి 10th క్లాస్ లీవింగ్ ఫ్యాకల్టీ, నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ సునీల్ సార్ ఉన్నారు, బయాలజికల్ సైన్స్ సంబంధించి అంజీ సార్ సీనియర్ ఫ్యాకల్టీ, రమా మేడం వచ్చేసి బయాలజికల్ సైన్స్ ఉన్నారు. కిండర్ గార్డెన్ లో కూడా ప్లస్ ఛాన్స్ కూడా సైన్స్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి సైన్స్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ముఖ్యంగా ఈ టెక్నాలజికల్ యుగంలో ఈ పరిగెత్తే కాలంలో ప్రతి స్టూడెంట్ ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ తర్వాత జేఈ మెయిన్స్ అని, అడ్వాన్స్ అని, జిప్మర్ అని, డ్రీమ్డ్ అని, నీట్ అని అటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్ అచీవ్ కావాలంటే 6th క్లాస్ నుంచే మన స్కూల్లో పర్ఫెక్ట్ గా వాళ్ళకి చదువు చెప్పడం కోసం కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాం. బయో ప్రోగ్రామ్స్, మెడియమ్స్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా స్టూడెంట్స్ లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ తో పాటు వాళ్ళలో సృజనాత్మకతను వెలికియడమే మా లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. నా పేరు వై సురేంద్ర బాబు, వాష్యం స్కూల్ 1 ప్రిన్సిపల్ అండి.